ఏవండి, నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం కదా. నేను నా ఇష్టాన్ని వృత్తిలో మార్చుకోవాలనుకుంటున్నాను. ఏమంటారు మీరు? ఇది చాలా మంచి విషయం పాయల్. తాను కోరుకున్న రంగంలో నా జీవిత భాగస్వామి ముందుకెళ్తుంటే అది నాకు సంతోషమేగా. కానీ బిజినెస్ చేయడానికి చాలా డబ్బులు అవుతాయి కదా. మరి నీకు తెలుసు కదా, మన దగ్గర అంత డబ్బు అయితే లేదని. బిజినెస్ లో డబ్బు పెట్టడం చాలా రిస్క్ తో కూడుకున్న విషయం పాయల్, అది నీకు తెలుసు కదా. సరే, ఏం పర్లేదండి. ఈ కథ పాయల్ది. ఆమెకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. ఆమె పెళ్లి పట్టణంలో ఉండే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి రంజిత్ తో అయింది. రంజిత్ పట్టణంలో తన అమ్మా నాన్న చెల్లెలతో ఉంటున్నాడు. పాయల్ ఒక పేదింటి అమ్మాయిగా గ్రామం నుంచి ఆ తరింటికి వచ్చింది. రంజిత్ పాయల్ పెళ్లి జరిగి కొద్ది రోజులే అయింది. ఒకరోజు రంజిత్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ 2 పిజ్జాలు తీసుకొని వచ్చాడు. పాయల్ అప్పటి వరకు పిజ్జాను చూడనైనా లేదు. ఇక తినడం సంగతి పక్కన పెడితే ఆమె పిజ్జాను చాలా వింతగా చూసింది. అది చూసి ఆమె ఆడపడుచు చాందిని చెప్పింది, అరే ఏంటదినా మీరు దాన్ని అలా వింతగా చూస్తున్నారు? లేదు, అది నేను ఇప్పటి వరకు ఇది ఎప్పుడు తినలేదు. వదినా, దీన్ని పిజ్జా అంటారు. నాకైతే ఇది చాలా ఇష్టం. మీరు రుచి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. ఆ పాయల్, ఇది నెలలో ఒకసారైనా ఖచ్చితంగా నేను తెస్తాను. వావ్, ఇది చాలా రుచిగా ఉంది, బాగుంది. పాయల్ కి వంట చేయడం అంటే చాలా ఇష్టం. ఇక ఆమె అత్తారింటి వాళ్లకు అలాగే వచ్చిన అతిథులకు పాయల్ చేతి వంట కూడా చాలా నచ్చుతుంది. కానీ పిజ్జా రుచి ఆమె నోటిని వదిలి వెళ్లడం లేదు. కానీ పదే పదే పిజ్జా బయట నుంచి కొనుక్కొని రావాలంటే అంత డబ్బు వాళ్ళ దగ్గర లేదు. అలా ఒకరోజు, ఇదిగో చాందిని, నువ్వు పిజ్జా చేసే సామాన్ అడిగావు కదా, ఇదిగో. కానీ ఈ రోజు ఆరోగ్యం నాకు బాగాలేదు, దీన్ని మీరు ఫ్రిడ్జ్ లో పెట్టేయండి, నేను రేపు తయారు చేస్తాను. కానీ మరుసటి రోజుకి తన ఆరోగ్యం బాగుపడదు. ఇవాళ సండే, అందుకే పాయల్ అందరి కోసం ఆలూ పరోటా చేయాలని ఆలోచిస్తుంది. కానీ వంటింట్లో చూస్తే ఆలు చాలా తక్కువగా ఉన్నాయి. అప్పుడే ఆమె దృష్టి ఫ్రిడ్జ్ లో ఉంచిన పిజ్జా సామాన్ల వైపు వెళ్తుంది. అరే వా, ఇవి పిజ్జా సామాన్ కదా, వీటిని ఇవాళ వండితే పాడవకుండా ఉంటాయి కదా. ఎందుకని నేను ఇవాళ అందరి కోసం పిజ్జా పరోటా చేయకూడదు? అదే సరైనది. పాయల్ అలా అనుకోవటమే ఆలస్యం. ఫోన్ లో చూస్తూ పిజ్జా పరోటా తయారు చేస్తుంది. ఆపై ఆమె అందరికంటే ముందు పిజ్జాను తన ఆడపడుచు దగ్గరకు తీసుకెళ్తుంది. అది తింటూనే చాందిని అంటుంది, అరే బా, నిజంగా అద్భుతంగా ఉంది. చాలా టేస్టీ పిజ్జా చేశారు వదిన మీరు. నిజంగా చాలా టేస్టీగా ఉంది తెలుసా. ఇంట్లో అందరికి కూడా పాయల్ చేసిన పిజ్జా బాగా నచ్చింది. అలా ఆమె ప్రతి 15 రోజులకోసారి ఇంట్లోనే అందరి కోసం పిజ్జా పరోటా చేస్తుంది. దాంతో అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఒకరోజు వాళ్ళ ఆనందానికి ఎవరితో చెడు దృష్టి తగిలింది. ఏమైంది బాబు, నువ్వెందుకు ఇంత బాధగా ఉన్నావు? ఏం చెప్పనమ్మా, బాస్ తన క్యాబిన్ లోకి నన్ను పిలిచి ఈ లెటర్ ఇచ్చాడు. ఏంటదన్నయ్యా, ఏమైంది చెప్పు. చాందిని ఆ లెటర్ తీసుకొని చదివి ఒక్కసారిగా కూలబడిపోయింది. ఏమైందమ్మా, చెప్పమ్మా, ఏముంది దానిలో అసలు? అన్నయ్య జాబ్ పోయింది. అది విని అందరి ముఖాల్లో దిగులు అలుముకుంది. మీరంతా దిగులు పడకండి, నేను త్వరగా నీ జాబ్ వెతుక్కుంటాను. నీకు తెలుసు కదా బాబు, అంతకుముందు కూడా నీకెంత సమయం పట్టిందో ఈ జాబ్ వెతుక్కోవడానికి. ఈ రోజుల్లో జాబ్ దొరకడం అంటే మాటలా? మీరు కంగారు పడకండి, మనం మన సొంత పని ఏదైనా మొదలు పెట్టుకుందాం. చిన్నపిల్లలాగా మాట్లాడుకు పాయల్, నీకు బాగా తెలుసు కదా మన బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి డబ్బు అవసరం ఉంటుందని. వదిన సరిగ్గా చెప్పిందన్నయ్య. అయినా పెద్ద పనే మొదలు పెట్టాల్సిన అవసరం లేదు కదా, ఆరంభం చిన్నదైనా చేయొచ్చు కదా. మీ వదిన ఆడబిడ్డలేదో ముందే మాట్లాడుకున్నట్టున్నారు దేని గురించో. వావ్, మీరు చాలా స్మార్ట్ అన్నయ్య. చెప్పు, మీ ఇద్దరు ఏం ఆలోచించారు? నీకు తెలుసు కదా అన్నయ్య, వదిన చేతిలో ఏదో మాయంది. అందుకే మేమిద్దరం కలిసి పిజ్జా పరోటా చేసి అమ్మాలని ఆలోచిస్తున్నాం. సరిగ్గా చెప్పావు. పని ప్రారంభించడానికి అనుకున్నదే మంచి రోజు. అలాగే పాయల్ కోడల చేతిలో నిజంగా మాయుంది. ఇక అందరి సమ్మతితో వాళ్ళ పిజ్జా పరోటా బండి తెరవడానికి సిద్ధమయ్యారు. తర్వాత రంజిత్ ఒక బండి కొన్నాడు. దాంతో పాటు పిజ్జా తయారీకి కావలసిన కొన్ని సామాన్లు కూడా. ఇక మరుసటి రోజు నుండి వాళ్ళు ఒక పెద్ద గ్రౌండ్ వద్ద ఉన్న మేళా దగ్గర ఆ బండి పెట్టారు. పాయల్ చాందిని సహాయంతో ఫటాఫట్ పిజ్జాలు చేసేస్తుంది. ఆ బండిపై పెద్ద పెద్ద అక్షరాలతో పిజ్జా పరోటా బండి అని రాశారు. ఆ స్పెషల్ పేరు విని జనాలు బండి దగ్గరకు చేరుకుంటున్నారు. అరే వా, పిజ్జా పరోటానా? వినడానికి భలే ఉంది వింతగా. ఇదేం పిజ్జా పరోటా, కాస్త చెప్పండి. మా వద్ద పిజ్జా పరోటా చీజ్ తో, ఆనియన్ తో, టమాటాతో, టాపింగ్ తో అలా అన్ని రకాలుగా దొరుకుతుంది. మీకేం కావాలి? యార్ సుమిత్, మనం టాపింగ్ పరోటా తీర్చుద్దాం, కాస్త వేరుగా ఉంది.
వాళ్ళు టాపింగ్ పిజ్జా పరోటాను ఆర్డర్ చేస్తారు. పాయల్ త్వరగా వాళ్ళకు ఆ పిజ్జా పరోటా చేసిస్తుంది. అది తిని వాళ్ళు ఆ పిజ్జా పరోటాని చాలా పొగుడతారు. ఆపై ఆ బండి దగ్గరికి చాలా చాలా మంది జనాలు వస్తూ ఉంటారు. పిల్లలు కూడా ఇప్పుడు వారి చేతి పిజ్జా పరోటాలు తిని చాలా సంతోషిస్తున్నారు అందరూ. ఇక మొదటి రోజే వారి పిజ్జా పరోటా మంచి ధూమ్ధాం సేల్ అయింది. సాయంత్రం ఇంటికి వచ్చి ఆ సంపాదన చూసుకుంటే వాళ్ళకే ఆశ్చర్యం వేస్తుంది. అద్భుతం ఇది నిజంగా. అసలు నాకు అనిపించింది జనాలకు పిజ్జా పరోటా అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి 6-7 నెలలు పడుతుందని. కానీ ఈ జనరేషన్ పిల్లలు పిజ్జా మాట వింటూనే తినడానికి వచ్చేస్తున్నారు. మొదటి రోజే మన సంపాదన బాగుంది. ఎంతంటే అసలు వారంలో కూడా ఇంత నేను సంపాదించలేను తెలుసా. నిజం చెప్పాలంటే ముందు నాకు కంగారేసింది. కానీ మొదట వాళ్ళు తిని అది బాగుందని చెప్పాక అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. వదినా, మీరు చూశారు కదా మీ రకరకాల పిజ్జాలు వాళ్ళందరికీ ఎలా నచ్చాయో. ఇక వాళ్ళు రోజు పొద్దున్నే అలా పనిలోకి వెళ్లి సాయంత్రం వరకు పిజ్జా పరోటా చేసి అమ్మేవాళ్ళు. కానీ ఒకరోజు అక్కడికి ఒక పోలీస్ అతను వచ్చాడు. ఏయ్, ఇక్కడ బండి పెట్టుంచావేంటి? ఇది ఖాళీ చేయి. ఇక్కడ 1 నెల వరకే పర్మిషన్ ఉంది. పక్క గ్రౌండ్ లో మేళా ఉన్నన్ని రోజులు. ఇప్పుడు లేదు. తీసేయి దీన్ని ఇక్కడ నుంచి. అర్థమైందా? సార్, మాకు ఆ విషయం తెలీదు. మేము మేళా వరకు మాత్రమే ఇక్కడ బండి పెట్టుకోవచ్చు అనేది. సార్, నా భర్త జాబ్ పోయింది. మాతో పెద్దవారైన అత్త మామ అలాగే ఆడపడుచు ఉన్నారు. వాళ్ళందరూ పొట్ట నింపడానికి మేము ఏదైనా చేసుకోవాలి కదా. ఆమె మాటలు విన్న ఆ పోలీస్ అతనికి వాళ్ళపై జాలి వేసింది. అక్కడ ఆ బండి ఉంచుకునేందుకు అనుమతి ఇచ్చాడు. తర్వాత పాయల్ ఆ పోలీస్ అతనికి కూడా తన చేతితో చేసిన పిజ్జా పరోటాను తినిపించింది. అది తిన్న ఆ పోలీస్ అతను సంతోషిస్తాడు. అరే వా, ఎంత అద్భుతమైన రుచి. టేస్ట్ గా ఉంది. నువ్వు ఇక్కడ పెట్టుకో బండి. ఎవరొచ్చి నిన్ను తీయమంటారో నేను చూసుకుంటాను. ఆ విధంగా చెప్పి ఆ పోలీస్ అతను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక ఆమె దగ్గరకు మళ్లీ కస్టమర్స్ రద్దీ పెరుగుతూ ఉంటుంది. ఆపై డబ్బు సంపాదన కూడా చాలా పెరుగుతుంది. అప్పుడు రంజిత్ కూడా తన భార్యకు సాయం చేయడం మొదలు పెడతాడు. కొద్ది రోజుల్లోనే వాళ్ళ పేదతనం దూరం అయిపోతుంది. ఆపై వాళ్ళు ఒక సొంత దుకాణం తీసుకొని అందులో వ్యాపారం చేస్తూ డబ్బు ఇంకా సంపాదిస్తున్నారు. ఈ రోజు బిగ్ బాస్ ఫినాలే. దానికోసం నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా. లేదు, ఈ రోజు సీరియల్ మంచి ఎపిసోడ్ వస్తుంది, నేను అదే చూస్తాను. లేదు, ఈ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వస్తుంది, నేను అదే చూస్తాను. లేదు, ఈ రోజు నా ఫేవరెట్ మూవీ వస్తుంది, నేనైతే అదే చూస్తాను. ఆ నలుగురు టీవీ చూసే విషయమై గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళ మధ్య గొడవ విని వాళ్ళంతా సరళ అక్కడికి వస్తుంది. అరే ఆపండికా, అసలు సిగ్గనేది పెట్టలేదా దేవుడు మీ నలుగురికి? ఎప్పుడు టీవీ కోసం కొట్టుకుంటానే ఉంటారు. ఇప్పుడు మీ నలుగురు ఏ టీవీ చూడటం లేదు. సత్సంగం ప్రోగ్రాం రానుంది, నేను అదే చూస్తాను. ఇప్పుడు టీవీ రిమోట్ ఇచ్చి మీరందరూ వెళ్ళి పని చేయండి, వెళ్ళండి. వాళ్ళ దగ్గర నుంచి రిమోట్ తీసుకొని సత్సంగం ప్రోగ్రాం చూస్తూ కూర్చుంటుంది సరళ. కాసేపటి తర్వాత, ఒకసారి నువ్వు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ నన్ను చూడిస్తే నీకేం పోయేది? నీ ఆ చెత్త సీరియల్ రోజు వస్తూనే ఉంటుంది కదా. నా బిగ్ బాస్ ఫినాలే కూడా పోయింది, మరి దాని సంగతి ఏంటి? పాయల్ ఎప్పుడు మ్యాచ్ గురించి మాట్లాడుతుంటావు కదా, అసలు నీకు ఒక ఓవర్కి ఎన్ని బాల్స్ ఉంటాయో తెలుసా? అరే మీరందరూ నోరు ముయ్యండి, లేదంటే అత్తయ్య ఈ వంటగది నుంచి కూడా మనందరినీ బయటకి నెట్టేస్తుంది. అందుకే నేను అనేది, అలాంటి చెత్త కాకుండా మంచి కామెడీ ప్రోగ్రామ్స్ చూస్తే కనుక బాగుండేది. అరే మన ఇల్లు ఏదైనా కామెడీ షో కంటే తక్కువ ఉందా? ఇక్కడ కథ కూడా అలాగే ఉంది. ఆ నలుగురు గట్టిగా నవ్వుకుంటూ ఉంటారు. బయట హాల్లో కూర్చున్న సరళ వార్త అంటుంది, అరే ఇప్పుడు ఏ విషయమైనా అవుతున్నారు, కానివ్వండి, త్వరగా వంట చేయండి. వీళ్ళు అసలు ఎప్పుడు నవ్వుకుంటారో ఎప్పుడు గొడవ పడతారో అర్థమే చావదు ఏంటో. అలా శర్మ కుటుంబం కోడళ్ల కథ నడుస్తూ ఉంటుంది. ఒకరోజు వాళ్ళ అత్తయ్య వాళ్ళతో, ఇదిగో చూడండి, మీ నలుగురు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినండి. రేపు మీ పెద్ద అత్తయ్య పెద్ద మావయ్య వస్తున్నారు. వాళ్ళ ఎదుట మీరు అస్సలు గొడవ పడకూడదు. అలాగే ఈ టీవీ గురించి ముఖ్యంగా, అర్థమైందా? అత్తయ్య, నేను ఎప్పుడైనా మ్యాచ్ చూస్తాను అంతే కదా, నేను టీవీ ఎప్పుడైనా చూస్తానా? నేను అంతే, ఎప్పుడన్నా వచ్చి టీవీ చూస్తాను అంతే కదా అత్తయ్య. అరే 1వ నెంబర్ అబద్ధాల కోరు, టీవీ ఆన్ చేయడం ఆలస్యం వచ్చేస్తావుగా. నేను అసలు ఎప్పుడు ఎవరిని టీవీ రిమోట్ కూడా అడిగి తీసుకోలేదు. అబద్ధం చెప్పకు, అసలు అందరికంటే ముందు టీవీ రిమోట్ లాక్కునేది నువ్వే, టీవీ చూడటానికి వచ్చేది స్పీడ్ గా నువ్వే. అలా చాలాసేపు వాళ్ళ వాదన నడుస్తూనే ఉంటుంది. వీళ్ళ గొడవలు సర్ది చెబుతూ ఏదో ఓ రోజు ఈ ప్రపంచాన్ని సర్దేసుకుని నేను బొయ్యేలా ఉన్నా. వీళ్ళని ఎవరూ మార్చలేరు. మరుసటి రోజు సరళ అక్క బావ వాళ్ళ ఇంటికి వస్తారు. అరే వా సరళ, నువ్వు ఇంటిని చాలా చక్కగా సర్దుకుని పెట్టావు. ఇదంతా నా కోడళ్ల పని, వాళ్ళే అంతా చక్కదిద్దుతారు ఇల్లు.
అవునా? అసలు ఇంతకీ ఎక్కడ నీ నలుగురు కోడళ్ళు? వంటింట్లో ఉంటారు, ఇంకెక్కడికి వెళ్తారు? ఇప్పుడే పిలుస్తాను. ఓ పాయల్, టీనా, అనురాధ, రూపాలి, త్వరగా రండి, పెద్దత్త వచ్చింది. అత్త పిలుపుకు ఆ నలుగురు కోడళ్ళు బయటకొస్తారు. ఆపై వాళ్ళ పెద్దత్త మామల ఆశీర్వాదం తీసుకుంటారు. ఎంత సంస్కారవంతులు నీ కోడళ్ళు! రూపం, గుణం అన్ని లక్షణంగా ఉన్నాయి వీళ్ళల్లో. కానీ టీవీ విషయం వస్తేనే సంస్కారం అంతా బయటపడుతుంది వీళ్ళది. నువ్వేదో పుణ్యం చేసుకొని ఉంటావు, అందుకే ఇంత మంచి కోడలు దొరికారు నీకు. ఆ ఇద్దరు అలా మాట్లాడుతూ ఉండగానే అనురాధ వస్తుంది. అత్తయ్య, ఓ పెద్దత్తయ్య, మామయ్య, అందరు పదండి, భోజనానికి వంట సిద్ధం. భోజనం చేసి వారత్త పెద్దత్త అలా వాకింగ్ కి బయటకు వెళ్తారు. మామయ్య టీవీ చూస్తూ కూర్చుంటాడు. అప్పుడు వీలు చూసుకొని పాయలు వస్తుంది. మామయ్య, మీరు న్యూస్ చూస్తున్నారేంటి? రోజంతా ఒకటే న్యూస్ తిప్పి తిప్పి చూపిస్తుంటారంతే. మీకు తెలుసా ఇవాళ టెస్ట్ మ్యాచ్ మొదలవుతుంది, అది పెట్టండి చూద్దాం. మనోహర్ ఛానల్ మారుస్తాడు. అప్పుడే టీనా అక్కడికి వస్తుంది. అరే, ఈ పనికి మాలిన మ్యాచ్ చూస్తున్నారా మీరు? మా టీవీలో మంచి సీరియల్ వస్తుంది, అది పెట్టండి. నా ఫేవరెట్ సీరియల్ వస్తుంది ఇప్పుడు, అది పెట్టండి. ఇప్పుడు ఆ మ్యాచ్ తీసేయండి. ఎందుకు? మనోహర్ మళ్ళీ ఇంకోసారి ఛానల్ మారుస్తాడు. కానీ పాయల్ ముఖం మార్చుకుంటుంది. అప్పుడే రూపాలి కూడా వస్తుంది. అరే, ఇంకా ఈ పనికి మాలిన సీరియలేనా మావయ్య? రియాలిటీ షో పెట్టండి. మనోహర్ మరోసారి ఛానల్ మారుస్తాడు. అప్పుడే అనురాధ వస్తుంది. మామయ్య, డార్లింగ్ ప్రభాస్ సినిమా వస్తుంది, అది పెట్టండి ప్లీజ్. మనోహర్ మరలా ఛానల్ మారుస్తాడు. మామయ్య, అదంతా వదిలేసి నా సీరియల్ పెట్టండి. లేదు మ్యాచ్, లేదు రియాలిటీ షో, లేదు వెళ్ళేం. అలా ఆ నలుగురి మధ్య మళ్లీ గొడవ మొదలవుతుంది. మనోహర్ వాళ్ళని ఆపడానికి చాలా ప్రయత్నిస్తాడు, కానీ అతని మాటలు ఎవరూ వినరు. ఆ కోడళ్ల గొంతు బయట వరకు వినిపిస్తుంటుంది. ఆ గోల సరళ చెవిన పడుతుంది. ఊరి దేవుడా, వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టేశారా? ఏం జరుగుతుంది అసలు? సరళ వాళ్ళక్క పరుగు పరుగున లోపలికొస్తారు. రామ రామ, ఏంటే ఇదంతా? ఇదే ఈ నలుగురి బలహీనత. ఈ టీవీ లేదంటే ఈ నలుగురు చాలా మంచి వాళ్ళే, కానీ టీవీ విషయం వచ్చేసప్పటికి నేను చూడాలంటూ ఇలా కొట్టుకుంటూ ఉంటారు ఎప్పుడు. ఓ, అయితే ఈ నలుగురికి 4 వేరు వేరు టీవీలు కొనివ్వు. నేను నా కొడుకు చెప్పి 4 టీవీలు ఏర్పాటు చేస్తాను, సరేనా? నీకు చాలా ధన్యవాదాలక్క. అలాగే బిల్లు కూడా టీవీతో పాటు పంపమని అశోక్కి చెప్పు. పిల్లలకి చెప్పి అకౌంట్లో వేపిస్తాను. మరుసటి రోజు పెద్దత్త మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్లిపోతారు. ఇక ఇక్కడ నలుగురి కోడళ్ల గదుల్లో వేరు వేరు టీవీలు వచ్చేస్తాయి. కానీ వాళ్ళకి అలా టీవీ చూడటంలో ఆనందమే ఉండదు. మరుసటి రోజు సరళ తన గదిలో ఉండగా ఆమెకు హాల్ నుంచి అరుస్తున్న శబ్దాలు వినిపిస్తాయి. దానితో ఆమె త్వరగా హాల్లోకి వస్తుంది. అరే, ఇప్పుడు ఎందుకు గొడవ పడుతున్నారు మీరందరూ? మీకు వేరు వేరు టీవీలు ఉన్నాయిగా. అత్తయ్య, కానీ మాకు నచ్చింది 20 నిమిషాల కన్నా ఎక్కువసేపు చూసే అలవాటు లేదు. మాకు గొడవ పడకుండా అస్సలు చూడలేకపోతున్నాం, ఆ మజా రావట్లేదు. అందుకే మేము ఈ టీవీలోనే చూస్తాము, కానీ అన్నిటికంటే ముందు నాకు నచ్చిందే పెట్టాలి. లేదు నాది కాదు, నాకు నచ్చిందే నేను చూస్తాను. నేనేమైనా మీ మొక్కలు చూడటానికి వచ్చానా? నేను కూడా నాకు నచ్చిందే చూస్తాను. ఇదంతా నేను ఆ టీవీలకు ఖర్చు తగలేక ముందు చెప్పొచ్చు కదా. కానీ ఆ నలుగురికి తగువ మీద ఉన్న శ్రద్ధ సరళ మాటలు వినడంలో లేదు. పాపం సరళ ఒక చేత్తో రిమోట్, వేరే చేత్తో తన తల పట్టుకుని సోఫాపై కూర్చుంటుంది. ఇక ఆమె నలుగురు కోడలు ఇంకా టీవీ కోసం కొట్టుకునే దగ్గరే ఉన్నారు. ఇది సాగుతూనే ఉంటుంది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీ.